నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రగామి రాష్ట్రంగా దూసుకుపోతోంది. అండ్ థ్యాంక్స్ టు డబుల్ ఇంజన్ సర్కార్. అటు కేంద్రంలోనూ అలాగే ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ పరిపాలన ఉండటం కారణంగా సవ్యంగా పనులు సాఫీగా సాగటానికి, ప్రత్యేకించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సాఫీగా సాగటానికి అండ్ ఫ్లో ఆఫ్ ఫండ్స్లో ఎక్కడా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా చూడటం కోసం మంచి సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం కనుక చూస్తే అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేయడానికి మొత్తం అన్ని సన్నాహకాలు సిద్ధం చేసుకుని శంకుస్థాపన అయింది. గొప్ప వ్యవస్థ, డిఫెన్స్ వ్యవస్థ అక్కడ రాబోతోంది. యుద్ధ విమానాలు, మీడియం రేంజ్ యుద్ధ విమానాల తయారీ. ఒకప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి. ఈరోజు 4 దేశాలు ముందుకు వచ్చాయి. 4 దేశాలు, రష్యా వచ్చింది, ఫ్రాన్స్ వచ్చింది, ఇంకొక 2 దేశాలు వచ్చినాయి టెక్నాలజీ అందించడానికి. ఇట్స్ ఏ మేజర్ డెవలప్మెంట్. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి వెనకాల ఎంత పరిశ్రమ ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, ఏ టేక్ ఆన్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివిశ్రీరామ్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. నిజంగా అండి, అంటే పుట్టపర్తి ఇది చూసిన తర్వాత గూస్ బంప్స్. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని మన ప్రభుత్వం చేజిక్కించుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి, వాస్తవంగా తమిళనాడు దీని మీద కన్నేసింది, కర్ణాటక కన్నేసింది, బట్ వీ కుడ్ ఏబుల్ టు క్యాప్చర్ ఇట్, గ్రాబ్ ఇట్. దీంట్లో ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరేం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి మరవలేకొస్తుంది. మీరు అన్నట్టు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. మేము వీ వాంట్ టు గెట్ ఇట్ డన్ టు ట్రిబుల్. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పూర్తి స్థాయి ఆధిపత్యం వహిస్తే ఈ ట్రిబుల్ 3వ అంచు కూడా వస్తుంది, 3వ లేయర్కి వచ్చేస్తారు. అప్పుడేమవుతుంది, రూరల్ లెవెల్ వరకు కూడా అభివృద్ధి ఇవన్నీ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు పుట్టపర్తి దగ్గర డిఫెన్స్. మా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. డిఫెన్స్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది సమ్వేర్ నియర్ ప్రాంతంలో, మా ప్రాంతంలో. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అది ఎప్పుడైతే వస్తుందో, ఇదైతే ఓన్లీ యూ ప్రొడ్యూస్ ఇది ఎయిర్ క్రాఫ్ట్, దానికి డిఫెన్స్ సంబంధించినవన్నీ. అక్కడ ఏమవుతుంది, నాట్ ఓన్లీ ప్రోడక్ట్, అక్కడ ఉన్న లోకల్ ఉన్న యంగ్స్టర్స్కి, గ్రాడ్యుయేట్స్కి, టెక్నికల్లీ క్వాలిఫైడ్ వాళ్ళకు కూడా వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఫర్దర్కి తీసుకుపోయే అవకాశం కూడా ఉంటుందని ఆయన కల్నల్ జయరాం గారు ప్రయత్నం చేస్తుంది. ఐ థింక్ విత్ ఇన్ షార్ట్ టైం ఇట్ విల్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏదో మాకు తెలిసినవాడని కాదు, బట్ ఒక రూరల్ ప్రాంతంలో హెవీ ఇండస్ట్రీస్ రావటం అనేది 1000 కోట్లు, 5-6 వేల కోట్ల రూపాయలు ఆయన తీసుకొస్తున్నారు. ఇదైతే ఇక డిఫెన్స్ మినిస్టర్ గురించి చెప్పనవసరం లేదు, కొన్ని 1000 కోట్లు ఉండొచ్చు కాక. దీని అంతటా కూడా ముఖ్యమైన కారణం ఒక విజనరీ. దాంట్లో సెకండ్ ఒపీనియన్ ఎవరు లేదు. ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా, ఈవెన్ మావిగన్ ఆయన కూడా చెప్తాడు ఇదే. అయితే మేము ఒకటే కోరుకుంటున్నాము, నిన్న మొన్న పేపర్స్లో కూడా రాసింది, ఆయన ఎంత శ్రమ చేస్తున్నాడంటే ఈజ్ నౌ 75 దాటి 76లోకే పడ్డారు. ఈ వయసులో హెవీగా తిరుగుతున్నాడు. అయితే అఫ్కోర్స్ ఆయన ఫిజికల్లీ వెరీ ఫిట్. ఆయన మొదటి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి ఆయన యోగా, దాంట్లో ఫుడ్ హ్యాబిట్స్ కానీ అంతా ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్. అయినా కూడా ఇంత ఎండల్లో ఇంత ఆయన తిరుగుడు చూస్తూ ఉంటే, మరి ఇతని కాక ఇంకెవరికి వస్తుంది డెవలప్మెంట్ ఆలోచనలు కానీ, ఆ విజన్ కానీ? అదృష్టం ఏంటంటే ఇవాళ మాకు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా పూర్తి స్థాయి సహకారం వస్తుంది. మోడీ గారు కూడా ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా పూర్తిగా డెవలప్ కావాలా. నాట్ ఓన్లీ ఒక ఇండస్ట్రీలో వేరియస్ థింగ్. ఓ పక్క వస్తే క్వాంటమ్ ఐఎస్ వస్తుంది, ఇంకో పక్క గూగుల్లో వస్తున్నారు, ఇంకో పక్క మెడికల్. మొన్న ఈ మధ్య పోయి ఒక మెడికల్ కాలేజ్, మా ఫ్రెండ్ టిమ్స్ వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ పట్టారు. నిన్నే నేను అతనితో మాట్లాడటం జరిగింది, భాస్కర్ రావు. అని చెప్పాడు, నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతామంటే మేము ప్రయత్నం చేస్తున్నాము, నెక్స్ట్ ఇయర్కి రెడీ అయ్యేటట్టు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది.
ఇది ఒక ఎత్తు. అక్కడ ఎన్నో ఒక ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఒక రాయలసీమకు పోతే అనంతపూర్ కానివ్వండి, పుట్టపర్తి కానివ్వండి, కర్నూలు కానివ్వండి, మిగతా చోట్ల చిత్తూరు, కుప్పం, అన్ని చోట్ల. సరే, తిరుపతి గురించి చెప్పనవసరం లేదు. ఇవన్నీ జరుగుతూ మరో ప్రక్క మేము అడుగుతూ మామూలుగా కొంచెం ఆలోచించేవాళ్ళు ఏంటంటే, మాలాంటి వాళ్ళు ఒకటి అడుగుతున్నాము, ఎస్ ఇంతకు మించి మనకి గత్యంతరం, ఇంతకు మించిన నాయకుడు, వేరే ఆల్టర్నేట్ నాయకుడు వస్తాడని అవకాశం ఏం లేదు. ఇట్లాంటి నాయకుడు ఇక దొరకడు మనకి. సో దాన్ని మేము అడుగుతున్నాము. ఇవాళ లోకేష్ బాబు ఈజ్ ఆల్సో గోయింగ్ అహెడ్. వాళ్ళ నాన్నగారు వరవడిన ఈయన మూవ్ అవుతున్నారు. ఇంకా పూర్తి స్థాయి డెవలప్ అయ్యి ఆయన ఈ ఇండస్ట్రీ ఆయన పడే శ్రమను కాస్త తగ్గిస్తే బాగుంటుందేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒకటి దాంతోపాటు నాలాంటి వాళ్ళు, మేము ఓల్డ్ టైమర్స్, మేము అడుగుతుంది ఏంటంటే, మేము అనుకుంటుంది, అడగటం కాదు, అనుకుంటుంది, కార్యకర్తల వైపు కూడా చూడాలి. కార్యకర్తలకు కూడా సరైన ఇది ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ ది ఫీలింగ్ అండ్ క్యాడర్స్ ఆర్ నాట్ హ్యాపీ అంటారా? నాట్ హ్యాపీ అనేది కాదు. ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ. కారణం ఏంటి, నేను ఇదివరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి ఆయన కలుస్తున్నాళ్ళు. ఇప్పుడు అవకాశాలు దొరకటం లేదు. మనం వెళ్ళి మాట్లాడటానికి ఏం అడగం. ఆయన దగ్గర పోతే ఆయన చూస్తే ఏం అడిగేది ఉండదు. బాగున్నా అంటే బాగున్నా, కాసేపు ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడిస్తే ఆహా హ్యాపీ ఉండొచ్చు. ఏదన్నా మేము అడిగే మా సొంత పనులు ఎప్పుడూ అడగలేదు ఇంతవరకు. ఆయన ఎవరు కాన్స్టిట్యుయెన్సీ జనాలు ఏదన్నా అడిగితే ఏదన్నా మిగతావి వాళ్ళు వీళ్ళు. సో ఈ పద్ధతిలో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాము, తప్పులేదు. కొత్త వాళ్ళు అంటే నేను చెప్పేది ఇతర పార్టీల వాళ్ళు. మొన్నటిదాకా ఏనాడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిన వాళ్ళు ఇవాళ కారణాలు ఏవైతే, నేను ఐఎమ్ నాట్ 100% షూర్ దట్ దే విల్ కంటిన్యూ. వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితి. రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏమన్నా వాళ్ళ కోసం, వాళ్ళ పనుల కోసం వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. మనం అది చూసుకోవాలి. వాళ్ళకి చేయొద్దని మేము చెప్పాం. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళని ఎప్పుడు మనం వెల్కమ్ చేయాల్సిందే. అయితే మనం పాత వాళ్ళని కూడా పక్కన పెట్టకూడదు, వాళ్ళని కూడా చూసుకోవాలా. వాళ్ళని కూడా ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మందలించుకొని దగ్గరకు తీసుకోవాలి. ఒక కొడుకు లేదా ఒక తమ్ముడు ఏదైనా పొరపాటు చేస్తే తండ్రి కానీ అన్న కానీ వాళ్ళ దగ్గర చేసుకుని చేయాలి కదా, చేయాలి. వాళ్ళని నీకోసం గత 40 ఏళ్ళు 50 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి ఉన్న కార్యకర్తలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆయన బాబు గారు, ఆయన ఆలోచన లేదని కాదు, కానీ ఆయనకి ఎంత ఖాళీ ఎక్కడుంది ఆయనకి, ఎక్కడ ఉంది వర్క్ డిస్ట్రిబ్యూషన్. మీకు గుర్తుందో లేదో, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మంత్రి పదవి తీసుకోవాల ముందు ఒక టర్మ్ జనరల్ సెక్రటరీ చేసి పార్టీని స్ట్రీమ్లైన్ చేయటం జరిగింది. పార్టీని ఒక బ్రహ్మాండమైన స్టేబుల్ చేసుకోవడం వచ్చి ప్రతి కార్యకర్తకి బాబు గారితో అవకాశం ఏంటంటే, ఇప్పుడు కూడా ఎవరైనా పోతే ఏం శివరాం అంటే పేరు పెట్టి పిలిచేంత సాహిత్యం అనండి. మేము ఉబ్బిపోతాము, మేమంతా ఉబ్బిపోతాం అనమాట. అబ్బా శివరాం అన్నాడు, గుర్తుపెట్టాడు, మాట్లాడాడు అనేది. అట్లాంటి పరిస్థితి మళ్ళా కావాలని అడుగుతున్నాం. అది ఆయన అండి, లోకేష్ బాబు గారు కారండి, ఇంకో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, చేసి పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకొని వాళ్ళ చేసుకొని పోవాల్సిన అవసరము బాధ్యత. చాలా మంది అంటున్నారు డాక్టర్ గారు, చాలా నిజంగా పాపం పార్టీకి కంట్రిబ్యూట్ చేసి వాళ్ళ స్వేదంని రక్తంలా మలిచి మరీ చేశారు. వాళ్ళు ఓపెన్గానే కొందరు ఈ మధ్య మాట్లాడుతున్నారు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని భుజాన్ని వేసుకొని తిరిగేస్తున్నారు. నిజమా అది? అట్లయితే నేను అన్ను వాళ్ళు అడిగినవి కూడా అదేం పెద్ద గొప్ప పురిగా అంత పెద్ద ఏం కాదు. వాళ్ళు వాళ్ళ సొంత పనులు అడుగుతారు. మేమనేది ఏంటంటే ముందు వీళ్ళకి చేసి తర్వాత వాళ్ళకి చేయండి, తప్పులేదు. ఎందుకంటే ఎవరైనా పార్టీకి వచ్చినప్పుడు మన వాళ్ళు ఎంతమంది పోవట్లేదు, ఇతర పార్టీలు పోయి చేయడం 10 ఏళ్ళు 5 ఏళ్ళు లేకపోతే అంతకుముందు 10 ఏళ్ళు అనుభవించిన వాళ్ళే వీళ్ళందరూ. అసలు వాళ్ళు అక్కడ అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అక్కడేమో వాళ్ళు నేను మొన్న భోగం అనుభవించి వస్తే మీ కార్యకర్త అనుభవం చేయడం జరిగితే పోయాను. నేను ఇలాగే కూర్చొని మాట్లాడుతున్నాను. ఒక అతను వచ్చాడు, ఈ 62 ఏజ్ 63. ఏంటి బాబు, ఏం శివరాం, నన్ను పేరు పెట్టి పిలుస్తారు, శివరాం
ఏందయ్యా మాకు ఇంతవరకు పెన్షన్ రాలేదు, పోయిన దాంట్లో మాకు ఉన్నవి తీసేశారు, ఇవాళ 2 నెలలు అయింది ఇవ్వలేదు, వస్తుంది ఈజ్ ఎలిజిబుల్, కానీ రాలా, 2 నెలల నుంచి రాలా, వస్తుంది. మరో ప్రక్క ఆయన ఎంత చెప్పినా కింద లోయర్ క్యాడర్లో ఉన్న ఆఫీసర్స్ తోటి చాలా ప్రాబ్లం వస్తున్నాయి. మీకు ఎంత ఆక్వర్డ్ సిచ్యుయేషన్ అంటే నాలాంటి వాడికి, మా ఊర్లో మా తాతగారు మా నాన్నకి ఇచ్చి, మా నాన్న పేరు రిజిస్టర్లో కొండయ్య చౌదరి అనే పొలం ఉంటే అది ఎవడికి వేరే వాడికి పట్టా ఇచ్చేశారు, వలేటివారు. నాకు అర్థం కాలేదు. ఆ తమాషా ఏంటంటే అది ఎవరో చెప్పారు, అతనే ఎవరి పేరైతే పట్టా ఇచ్చారో అతను పిలిపించి అడిగావు, ఏంటంటే నాకు కూడా తెలియదు బాబు అన్నాడు. సరే అతను పోయి ఒక లెటర్ ఇచ్చాడు ఎంఆర్ఓకి, సార్ ఇది కొండయ్య చౌదరి గారిది. అప్పుడు మార్చడానికి నమ్ముతాను లేదు, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఐ మీన్ నోన్ పర్సనాలిటీ, మా నాన్న పేరు అన్నీ ఉన్నాయి అక్కడ, కుటుంబం కూడా ఒక అనాదిగా ఉన్న కుటుంబం, పొలిటికల్ ఫ్యామిలీ మీది. చెప్తే ఇట్ టుక్ మీ 6 months. మళ్ళీ అది మా నాన్న ఏం చేశాడు, దాన్ని ఆయన కూతురు అంటే మా చెల్లెలకి ఇచ్చాడు, చేమకుర్తలో ఉంటుంది ఆమె, ఇక్కడే పొలం ఆమె వ్యవసాయం చేసుకుని దాంట్లో చేస్తారు 9 acres. దాంట్లో ఆయన ఏం చేశాడు, ఎంత తెలివితేటలో 7 ఎకరాలు ఏమో అతని పేరు రాసి 2 ఎకరాలు ఇతరులని రాసి పారేశాడు. ఎవరు ఆఫీసర్? ఆ 7 ఎకరాలు ఏమో మా లోకల్ ఆర్డీఓ గారు మార్చవచ్చు, ఆ 2 ఎకరాలకి డిప్యూటీ జాయింట్ కలెక్టర్ దగ్గర. అంతే కదా. ఎట్లా ఇప్పుడు నేనైతే పోగలను, మా నెల్లూరు పోవాలంటే 1 రోజు పని, పోతే ఆయన ఉండాలా, అవన్నీ చేయాలి. సరే చేశారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ వాట్ అబౌట్ ఆర్డినరీ పర్సన్, కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ఆయనేమో ఇక్కడి నుంచి మందలిస్తున్నాడు. అంటే ఆఫీసర్స్లో ఇంత లెథార్జిక్ అప్రోచ్. ఐ టెల్ యూ వన్ థింగ్, మొన్న నేను మా రెవెన్యూ మంత్రి గారి చూశాను, అసలు నా దీంట్లో ఏమి అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కడ 90% 80% వర్క్ అవుతుందని చెప్తున్నాడు ఆయన. అంటే ఏం చేస్తారో తెలుసండి, శివరాము దగ్గర నుంచి వాసుదేవన్ దగ్గరికి పోతుంది, పని అయిపోయినట్లు లెక్క. ఇక్కడ డిస్పోజ్డ్ ఆఫ్. నా మీద 5 కేసులు ఉన్నాయి. కేసులు అంటే ఏదో క్రిమినల్ కేసులు కూడా కాదు, ఏదో రాస్తారు కూడా ఉంటాయి కదా, రోడ్డు మీద ధర్నాలు అవి పెడితే నేను చూశాను. అప్పుడు నేను కూడా చెప్పాను, తీసేయండి స్టేషన్ పోయి, లేదా కోర్టుకు పెట్టేయండి, ఐ టేక్ రిస్క్ అక్కడ తీసుకుంటారు. అది లేదు ఇది లేదు, వాళ్ళ దగ్గర పెట్టున్నారు. తర్వాత మొన్న ఏదో మాటల మీద ఒకసారి మా ఎక్సర్సైజ్ ఫోరం తరఫున లోకేష్ బాబు గారి దగ్గర ఏదో మాట్లాడకపోతే అప్పుడు చెప్పాను ఆయనతోటి. ఆయన ఎంబడే వాళ్ళకి, అతని దగ్గర అయితే ఏంటంటే ఎంబడే క్విక్ రెస్పాన్స్ ఉంటుంది, ఎంబడే వాళ్ళ పిఎన్ పిలిచి కనుక్కోండి, డిస్పోజ్ చేశాం సార్ అన్నాడు. పోతే డిస్పోజ్ లేదు, అక్కడి నుంచి పక్క టేబుల్ పోయింది. సో ఈ విధమైన అంటే ఐఎమ్ ప్రిపేర్డ్. దాంట్లో పెద్ద శిక్ష పడే కేసు కూడా కాదు, కోర్టుకు పోతే కొట్టేసే కేసులో ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కామన్ పబ్లిక్, ఇప్పుడు నేనున్నాను, మనకి ఇండస్ట్రీ వస్తూ ఉంది, వైజాగ్లో ఎయిర్పోర్ట్ కడుతున్నాము, ఇంకా ఫిషింగ్ హార్బరు, ఇక్కడ మా దగ్గర రామాయపట్నం ఎయిర్పోర్టు, ఇండో సోలార్ ప్రాజెక్టు, ఆ తర్వాత ఇంకా రేపేదో మిట్టలో వాళ్ళు మా దగ్గర ఐరన్ ఓరు పడతా ఉందన్నారు, మా పక్కనే మా మండలంలోనే, మా పొలంలో కూడా రావచ్చు అది. అట్లా చూస్తే ఇవన్నీ ఎవరికి, కామన్ మ్యాన్. నా మీద కేసు పెడితే ఐ లుక్ ఫర్ దట్, లేకపోతే నా పొలం తీసుకుపోయి ఎవరో పక్కన రాస్తే నా బాధ ఇది. నాకు ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ వచ్చిందా అనేది చూడవు కదా. సో బాబు గారు ఎంత కష్టపడుతున్నారంటే అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఆయన్ని అంటే ఆయన స్పీడ్ దృష్టికి ఎక్కడ అందిపుచ్చుకునే వాళ్ళు కావాలి చెప్పేది, అది పోవాలా. దానికి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కానివ్వండి. మేమైతే
మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మామూలు పెద్ద పెద్ద వాటితో పోయేవాళ్ళం కాదు. నేను మ్యాక్సిమం ఆయన చేయించుకుంది రాళ్ళపాడు ప్రాజెక్టు 26 కోట్లు ఇచ్చాడు ఆయన ఒక్కరోజు. అదే మీ ఏరియా డెవలప్మెంట్ ఏరియా డెవలప్మెంట్, కామన్ పబ్లిక్, ఇవన్నీ ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు ఎంతసేపటికి అది ఇది గుడ్డు కోసం. కాబట్టి నేను బాబు గారిని, లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తాను అంటే పార్టీ క్యాడర్ మీద కూడా దృష్టి పెట్టాలా. మీరు చేయలేరు, ఎందుకంటే మీరుండే బిజీలో మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బాబు గారు చేయాల్సిన పనులు రాష్ట్రం కోసం రేపు పొద్దున ఎప్పటికైనా సరే తర్వాత రాబోయే తరాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడే గుర్తు రావాలి. ఇప్పుడు ఎలాగైతే ఎన్టీఆర్ గుర్తుకొస్తాడో తెలుగు వాళ్ళు అంటే, అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబే గుర్తు రావాలి. ఇక దానికి ఉండే విధంగానే జరుగుతూ ఉన్నాయి, చేయాలా, చేస్తారు. ఇండస్ట్రీలో ఇప్పుడు చూస్తున్నాము ఎంతమందికి ఉద్యోగ ఆపర్చునిటీ. నేను చెప్పేది అందరూ సీఈఓలో లేకపోతే జనరల్ మేనేజర్లో కారణం వస్తుంది. ఒక మామూలు కార్డర్, చిన్న లెవెల్, ఒక ఆఫీస్ కార్డర్ లెవెల్ లేదా ఒక మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్ దాకా వస్తాయి కొన్ని లక్షల మంది. ఇవాళ ఆయన ప్రామిస్ చేశాడు, మేము ఒక 20 లక్షల మందికి 30 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నారు. జాబ్ ఆపర్చునిటీ ఎట్లా రావాలా? ఇండస్ట్రీస్ రావాల్సిందే. ఇప్పుడు మా ప్రాంతం మీకు తెలుసు, చూశారు, పూర్తిగా వ్యవసాయం కాదు, సరైన పంటలు రావు. ఇప్పుడు మళ్ళీ రేపు నేను పోతే అదే నన్ను రమ్మని వాళ్ళు గొడవ చేస్తున్నారు. పొగాకు పంట బాగా వచ్చింది, రేట్ లేదు. ఏ కంపెనీలో వాళ్ళు పూర్తి స్థాయి వచ్చి కొట్టలే. వాళ్ళు ఏదో ఇంకా కర్ణాటక లాస్ట్ ఉంది, వాళ్ళ ఇది చూడాలని అంటారు. లాస్ట్ టైము 280 తోటి స్టార్ట్ చేసింది కిలో, ఇవాళ దాన్ని 200కు తీసుకొచ్చారు. వాళ్ళు చేసే ట్రిక్లు ఏంటంటే ముందు మొదలు పెడతారు 200, ఆఖరిలో కొంచెం మిగిలి ఉందనగా దాన్ని 300 చేస్తారు. సో పిచ్చే రైతు పాపం అబ్బా 300 ఇస్తారు కదా చెప్పి నెక్స్ట్ టైంకి ముందర ఇది ల్యూరింగ్. ఇప్పుడు దాన్ని నేను చెప్పేది అది, బాబు గారు కూడా ఇవన్నీ కూడా చూడాల్సింది. ఓ పక్క మీద నెగిటివ్ క్రాప్. నేను వాజ్పేయి గారితో మీటింగ్ పోయాము పొగాకు గురించి, ఆయన ఇంట్లోనే, ఆయన రెసిడెన్స్లోనే. పోతే ఆయన అన్నాడు పొగాకు కొరిగితే మా అమ్మకు కూడా నోటి క్యాన్సర్ వచ్చింది. నేను చెప్పాను సిగరెట్ తాగదండి, తంబాకు నమిలితే వస్తుంది. నేను అడిగాను, ఆయన నిజంగా బేబీ కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను నేను ఆ రోజుల్లో, తెలియదు పెద్దగా, ప్రధానమంత్రితో ఏం మాట్లాడాలో తెలియదు. ఆయన అడిగా, ఏమండి మీరు అన్నది బాగానే ఉంది, నెగిటివ్ క్రాప్ అన్నారు, బ్యాన్ చేయండి. మీకేమో వాజ్పేయి గారి అన్నాను నేను ఆయనతో డైరెక్ట్. పక్కన ఎర్రనాయుడు గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మన విద్యాధరరావు ఉన్నారు. బ్యాన్ చేయండి. మీకేమో ఎక్సైజ్ కావాలా, ఎక్సైజ్ డ్యూటీ మీద కొన్ని వేల కోట్ల డాలర్లు వస్తున్నాయి మీకు, అది కావాలా, గవర్నమెంట్కి ఆదాయం కావాలా, రైతుకేమో రాకూడదు. ఇది ఎక్కడ కూడా అండి, బ్యాన్ చేయండి. బ్యాన్ చేస్తే నవ్వాడు. ఈజ్ సచ్ ఏ పొలిటీషియన్. నవ్వేశాడు ఆయన, అన్నాడు అంటే. కాబట్టి నేను చెప్పేది అది. అయితే ఇండస్ట్రీ డెవలప్మెంట్ లేని రాష్ట్రానికి ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఉండదు. అంచేత బాబు గారు రాష్ట్రాన్ని చూస్తున్నాము, ఇంత కష్టపడి చేస్తూ ఉంటే ఇవాళ ఎవరైనా సరే అమరావతి దగ్గర పోతే అక్కడ యాక్టివిటీ లేదనేవాడు మూర్ఖుడు, పరమ మూర్ఖ శిఖామణి. మనకి మా ఆంధ్ర రాష్ట్రంలో ఒకడే ఒకడు ఉన్నాడు మూర్ఖ శిఖామణి. ఆయనకు మూర్ఖ శిఖామణి చక్రవర్తి బిరుదు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అది కట్టలేరు అది ఏంటంటే, మరో ప్రకేమో సెంట్రల్ గవర్నమెంట్లో అది పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేసి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇస్తే నేను వస్తే దాన్ని ఎత్తేస్తానంటాడు. ఏం మనిషి అది, హఠము. మొన్న ఎవరో అన్నారు దుర్యోధనుడు క్యారెక్టర్ ఉంది. ఈ విధమైన పద్ధతిలో చూస్తూ ఉంటే చంద్రబాబు గారు ఇంకా 10 ఏళ్ళు ఉంటే కానీ ఇది జరగదు. ఐ ఓన్లీ విష్, దేవుణ్ణి ప్రార్థించేది ఏంటంటే ఆయన ఇవాళ టేకప్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా అమరావతిలో కానీ చుట్టుపక్కల వైజాగ్ మిగతా అన్ని చోట్ల కూడా
ఈ 3 ఏళ్లలో ఒక పూర్తి స్థాయి రూపదిద్దుకోవాలి. దిద్దుకొని తుచ్చులు మూర్ఖులు అందరూ కూడా ఇదిగో మేము చేస్తాం, ఈ ప్రభుత్వం చేసింది డబుల్ ఇంజిన్ సర్కార్ అనండి, రేపు రాబోయే లోకల్ బాడీస్లో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అవనివ్వండి, ఇదిగో ఇది చేయగలుగుతున్నాము, మా కోసం కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ కోసం, రాబోయే తరాల వాళ్ళ కోసం చేస్తున్నాము, ప్రజల కోసం చేస్తున్నాము, చేయాలా. ఇవాళ చూస్తూ ఉంటే వాళ్ళు పుట్టపడితే ఒకప్పుడు ఆధ్యాత్మిక సాయిబాబా గారు, ఇవాళ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అనదర్ ఒక డిఫెన్స్ ఇండస్ట్రీలోనే అదొక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, పవిత్రమైన కాంప్లెక్స్ కాబోతుంది. అలాగే మిగతా చోట్ల ఇవాళ నిన్న ఆయన చూస్తే నాకు కళ్ళు చెదిరిని. ఏదో కర్నూలు దగ్గర ఊరు ఏదో పేరు చెప్పారు, గోల్డ్ మైన్ దే గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్, ఈ సంవత్సరం నుంచే ప్రొడక్షన్ మొదలవుతుంది. సో ఇన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద డెర్త్ యువర్ ఫీలింగ్ అండి? అంటే క్యాడర్స్ విషయంలో క్యాడర్స్ ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టు, సఫికేట్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు? ఎక్కడ గ్యాప్ ఉంది? నాకు గ్యాప్ ఏం కనపట్టలే. నేను ఇందాక మీకు చెప్పా, గ్యాప్ ఒకటే, ప్యాంపర్ చేసి మమ్మల్ని అందరినీ పోయినప్పుడు ఏం శివరాం బాగున్నాం అనే మనిషి నుంచి ఇవాళ మాకు ఆయన కలిసే అవకాశం లేకపోతుంది అనే వాళ్ళకి ప్రతి కార్యకర్తలు కూడా ప్రాణాలు వస్తారు. ఒకటి. రెండోది రూరల్ గ్రౌండ్ లెవెల్లో కింద అట్ట స్థాయి అవి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకోలేకపోతుంది. అదైతే ఉంది సార్. ఎందుకంటే చాలామంది మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, గడిచిన 5 ఏళ్ళలో స్ట్రగుల్ అయ్యారు. దాంట్లో సెకండ్ ఒపీనియన్ అలా స్ట్రగుల్ అయ్యారు. బట్ వాళ్ళు దే ఆర్ నాట్ బీయింగ్ అడ్రస్డ్ ప్రాపర్లీ అనే ఒక ఇంప్రెషన్ అయితే వాళ్ళకి. నాట్ ప్రాపర్లీ. నాకు ఏంటంటే సరైన పద్ధతిలో మూవ్ కావట్లేదు కింద స్థాయి. ఇప్పుడు అన్నిటికీ బాబు గారు వచ్చి మా ఊర్లో వాడికి పెన్షన్ ఇవ్వలేదని ఆయన ఏం చెప్తాడు? ఆయన తెలియాలి అసలు, అంత దూరం పోదు కదా. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లో పోవాల్సింది, స్టేట్ సెక్రటరీ సీఎం ఆఫీస్ దాకా వెళ్ళాలా. మీరు ఇందాక అంటుంటే ఒక విషయం గుర్తొచ్చింది సార్. అంటే మీ బట్టి సీనియర్ నాయకులే ఎప్పుడో ఇంతకుముందు మాట్లాడుతూ ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు గండిపేటలో, ఇప్పుడు ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా స్వయంగా బాబు గారు రాసుకునేవాళ్ళ, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. అప్పుడు ఈ మొబైల్స్ ఏం లేవుగా. మా ఇంట్లో లేదంటే మీ పక్కింట్లో ఉంటే ఆ నెంబర్ నీతో మాట్లాడటానికి, ప్రతి ఒక్కళ్ళ పేరు ఆయన గుర్తుంది. ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఇప్పుడు కావాలంటున్నారు వాళ్ళు. నేను అనుకున్నది ఏంటంటే, మేబీ ఐఎమ్ నాట్ కరెక్ట్, నేను తప్పుకోవచ్చు. లోకేష్ బాబు గారు పార్టీలో పూర్తి స్థాయి అది ఒక సైడ్. రెండో సైడ్ ఏంటంటే నా అభిప్రాయం ఆయన వీళ్ళని తొందరగా ముఖ్యమంత్రి కావాలి. లాస్ట్ టైం కూడా చెప్పాను, అవును 2027 ఆఖరికి లేదా 28 బిగినింగ్లో ఆయన ముఖ్యమంత్రి అయితే రాదా. బాబు గారు అందరు లెవెల్కి మనకి ఎలాగూ ఒకటి సార్, మీరు గమనిస్తే ఈ సౌత్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళాల్సిన వాళ్ళు మనకు లీలం సంజీవ్ రెడ్డి గారి తర్వాత ఎవరు లేరు. అంటే ఉపరాష్ట్రపతికి ఇవాళ రాధాకృష్ణ గారు పక్క రాష్ట్రం నుంచి ఉండొచ్చు కాక, బట్ అలాంటివి ఏమీ లేకుండా ఈయన్ని ఆ పేరుకి రికమెండ్ చేయాలనే ఆలోచన కొంతమంది ఎన్డీఏ నేతల్లో కూడా ఉందిట. ప్రెసిడెంట్ వీ డోంట్ వాంట్ వైస్ ప్రెసిడెంట్ నేను అన్నది కూడా ప్రెసిడెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్ కాదు. వైస్ ప్రెసిడెంట్ విషయంలో మనకు అనుభవాలు ఉన్నాయి. ఫిట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇండియాలో. ఏదేమైనా సరే, అవన్నీ సరే, మాకు ముందు ఆయన ఇక్కడ ఉన్న ఈ 3 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు. నేను మొన్న మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చూశాను. ఇలాగ ఇచ్చుకుంటా పోతే ఎట్లాగానే ఒక మాట అన్నారు ఆయన. అది కూడా వాస్తవమే. ఇవాళ మీరు చూసారు లేదు పేపర్, అందుకనే కదా ఆయన రెవెన్యూ జనరేట్ చేద్దాం అనేది. ఇవాళ అది మీరు ఇవాళ పేపర్లో చూసారు లేదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకులకు కూడా రిజర్వేషన్ అవసరమా అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అవును, మీరు ఒక స్థాయికి వచ్చి మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి, లేకపోతే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఐపీఎస్లు అయిన తర్వాత మళ్ళీ మీ పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఏంటి, అందని ఈ అవకాశం అందని వాళ్ళకి అది అందిద్దాం అన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం. రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, ఎవరైతే డిప్రైవ్డ్ సెక్షన్స్ ఉన్నారో ఇంకా వాళ్ళకి వెళ్ళాలి. ఐడియా అదే కదా, డిప్రైవ్డ్ స్టేటస్. ఇప్పుడు మీరు ఒక స్థాయి వచ్చిన తర్వాత మళ్ళీ మీరే మీ కుటుంబమే తీసుకుంటూ వెళ్తే మరి ఆ సెక్షన్స్ మాట ఏంటి? అది సుప్రీంకోర్టు ఉద్దేశం. సో దీని మీద కూడా చర్చ జరగాల.
రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద చర్చ జరిగి తీరాల్సింది. అందుకే అంబేద్కర్ గారు ఆ రోజు ఏం చేశాడు, సర్టన్ లిమిట్ పెట్టాడు. 15 ఏళ్ళలో 10 ఏళ్ళు పెట్టారు, కానీ 10 ఏళ్ళు సరిపోదు, 20 ఏళ్ళు ఉండాలి. అంటే మనకున్న ఇంత విస్తృత జనాభా దృష్ట్యా ఇంకా అన్అడ్రస్డ్ సెక్షన్స్ చాలా ఉన్నాయి సార్. మనం అంటే అసలు కొన్ని అలాంటి కులాలు ఉన్నాయని కూడా తెలియని అంత అట్టడుగునున్న సామాజిక వర్గాలు ఉన్నాయి. ముందర వాళ్ళని అడ్రస్ చేయాలి కదా. ఏదేమైనా మీరు అన్నట్టు, మీరు ఇప్పుడే అన్నారు, ఇది ఇవన్నీ జరగాలంటే రెవెన్యూ జనరేషన్ కావాలంటే ఇండస్ట్రీస్ కావాలి. లేదు దాంట్లో భారతదేశం మొత్తం మీద చంద్రబాబు బీట్ చేసేవాళ్ళు ఎవరు? నిజమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ డిపార్ట్మెంట్ కింద ఏ ఫండ్స్ ఉంటాయి, ఎలా తెచ్చుకోవాలి, ఈయనకి తెలిసినట్టుగా ఏ ముఖ్యమంత్రికి తెలియదు, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ హీ హాస్ బీన్ డూయింగ్ దిస్, హీ డిడ్ దట్ ఎర్లియర్, అండ్ అందులో డౌట్ ఏం లేదు. బట్ ఆ కొహెషన్ ఎలా ఉంది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకోవాలి. ఇదివరకు వైల్ హీ వాజ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నప్పుడు ఆయన తెచ్చుకున్న తీరైతే అద్భుతం. చాలామంది ఈర్ష్యపడేవాళ్ళు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈయన చూసి, ఎట్ట తెచ్చుకుంటున్నాడు ఈ ఫండ్స్. ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఈర్ష్యపడితే పర్వాలేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే మన మూర్ఖ శిఖామణి చక్రవర్తి ఆయన బాధపడుతున్నాడు. అది అన్నిటికన్నా ఘోరం, దుర్మార్గం, అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నేను ఆపోజిషన్ పార్టీ ఉన్నా, రూలింగ్ పార్టీ ఉన్నా, రాష్ట్రం బాగుపడుతున్నప్పుడు సంతోషం. అది తమిళనాడు చూసి నేర్చుకోవాలండి. ఆ విషయంలో సపోర్ట్ చేయాల్సిందే. మిగతా విషయాల్లో ఫైట్ చేయండి. యు ఫైట్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. కానీ ఊరికి ఎక్కడో కూర్చొని మాట్లాడితే 4 మాటలు చెప్పారు. ఈ మధ్య వస్తున్నట్టున్నారు కానీ తాడేపల్లి వచ్చి రఫా అంటే ఎట్ట కుదురుతుంది. తాడేపల్లి వస్తున్నాడు కానండి, స్టిల్ ఎట్ టు లెర్న్ హౌ టు టాక్ అండ్ ఎలా మాట్లాడాలా, ఎలాగ పబ్లిక్ తోటి ఇది కావాలని. నీ ఎంబడి ఉన్నవాళ్ళు ఎప్పుడూ, ఇప్పుడు వాస్తవ ఫ్రెండ్గా నేను ఆయన ఏం చెప్పినా అది బి ఓకే. ఆయన ఎంబడి ఉన్నవాళ్ళు ఆ 10 మంది 100 మంది ఉన్నారు. కానీ పబ్లిక్ అట్ లార్జ్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని ఇప్పుడు కూడా ఆలోచించకపోతే ఎలాగైనా. మాకు చంద్రబాబు గారికి ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటి చెప్పండి? కాదు, జగన్మోహన్ రెడ్డి. ఆయన అక్కడ ఉన్నంత కాలం మాకు ఎలాంటి ఒక మీకు ఇదివరకు చెప్పానండి, ఎవరైనా విపిఆర్ గారు నెల్లూరు వదులుకుంటారండి, అలాగే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళిద్దరిని వదులుకొని వాళ్ళకి ఇవ్వకపోయినందువల్ల మాకు ఫార్మడబుల్ క్యాండిడేట్స్ దొరికారు. ఇప్పుడు అతన్ని వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ఆయనకు మనసు దొరకదు. ఎందుకంటే నేను ఊరిక బికాస్ మాకు లోకల్గా తెలుసు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. లావకృష్ణదేవరాయలని వదులుకుంది కూడా. మా దగ్గర మహేందర్ రెడ్డి ఈజ్ ఏ ఫార్మడబుల్ క్యాండిడేట్. ఆయన తీసేసి అవతల ఆయన్ని ఇంకొక నియోజకవర్గంలో అక్కడ తీసేసి ఇక్కడ తీసుకొస్తే అందులో పక్కనే సగం గుళ్ళు అటు ఇటు ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వ్యూహాత్మకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం. వ్యూహాత్మకంగా తప్పుడు నిర్ణయాలు అంటే సరే, ఏదైనా సరే ఇవన్నీ పక్కన పెడితే సార్, మేము దేవుడికి విష్ చేసుకునేది ఏంటంటే ఆయన బాబు గారు ఆరోగ్యం బాగుండాలా, చాలా కాలం ఇంకో 20-30 ఏళ్ళ పాటు జాగ్రత్తగా ఉండాలా. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా మరో ప్రకార డెవలప్మెంటల్ యాక్టివిటీస్తో పాటు వెల్ఫేరు, దాంట్లో ముఖ్యంగా మా పార్టీ వాళ్ళని ఏది వీళ్ళు ఎక్కడ పోతారులే అనే మాట రాకూడదు. రావాలా, వీళ్ళకి చేయాల్సింది అవతల కూడా చేయండి, మేము వద్దంటమే లేదు అసలు. ఇప్పుడు 10 పర్సన్లు వస్తే ముందు ఇక్కడ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళే ఏది క్వాలిఫైడ్ వాళ్ళకే చేయండి, ఏం చేస్తే కూడా నాలాంటి వాడికి అవసరం లేదు. కానీ ముందు వెలికిచ్చి తర్వాత ఇంకా ఇవ్వండి, ఇంకో 10 పెంచి వాళ్ళకి ఇవ్వండి, తప్పలేదు. ఇది ఈ విధమైన పద్ధతి ఒకటి. రెండోది, మీరు పార్టీ మీద పట్టు పెంచుకోవాల్సిందే. దాంట్లో ఇంకా సెకండ్ ఒపీనియన్ లేదు. శివరాము పనికిరాడంటే విసర్జించండి. మీకు ఎంత ఇష్టమైనా సరే శివరాము అనేవాడు మీకు ఓకే చెప్పండి, చాలు శివరాము ఇంకా పక్కకుండు చెప్పండి డైరెక్ట్గా. మొదట్లో బాధపడినా అంతే కదా దాని గురించి. అట్లా కాకుండా
వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చెప్పింది చేయకపోతే ఎట్లనే మాట వస్తే మాత్రం వాళ్ళు లోకల్గా కింద స్థాయిలో ఎంతవరకు నిష్పక్షపాతకంగా ఎలాంటి ఈ ల్యూరల్స్ లేకుండా చేయగలుగుతున్న విషయం మనకు అర్థం కావట్లేదు. మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్గా రావట్లేదు. సో అదే ఆ విషయం మీద దృష్టి పెట్టాలి, పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టాలి. ఎవడైనా పలానా వీడు శివరామ్ అనేవాడు చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు, పార్టీకి నష్టం చేస్తున్నాడు అంటే రీసెర్చ్ ఇచ్చాడు. అతను తప్పే లేదు. అసలు మేమందరం మేము పడే ఉంటాం. మమ్మల్ని బయటికి పంపినా కూడా మేము మీ మనుషులమే. హై టైం అనమాట. అయితే ఇప్పుడు ఒకప్పుడు ఆయన చెప్పాము, అది దిస్ ఇస్ కరెక్ట్ టైం. 2 నెలలు అయిపోయింది, మళ్ళీ అధికారులకు రివ్యూ చేసుకోవాలి. పీపుల్ అందరూ మీ పక్క చూస్తున్నారు, ఏంటి చేస్తున్నారు, మీరు చేయటం లేదనే మాట అనేవాడు ఎవరు లేడు. బ్రహ్మాండమైన వర్క్ ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు కూడా జరగాలి. ఎవరైతే మన కోసం కష్టపడ్డారో, ఎవరైతే మనతోటి నిలిచారో, కొంతమంది మెలకుండా ఉంటారు, సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా మనతోటి ఉన్నారు. వాళ్ళు కొంతమంది అయితే దెబ్బలు తిన్నారు, కొంతమంది రోడ్లు ఎక్కారు, కొంతమంది మెలకుండా ఇళ్లలో ఉన్నారు. అయినా పార్టీ కట్టారు, వాళ్ళే పక్కకు పోలా. ఎంత ఇది చేసినా కూడా వాళ్ళు పోలేదు పక్కకి. అలాంటి వాళ్ళని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కొత్తగా ఎవరు వచ్చినా కూడా చేర్చుకోవాల్సిందే. వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు జరపాల్సిందే. వీళ్ళతో పాటు వాళ్ళని కూడా జరపాలి. అయితే వాళ్ళ జరిపి వీళ్ళని అన్ని అవాయిడ్ చేయటం అనేది కొంచెం బాధాకరంగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ శివరామ్ గారు. థ్యాంక్ యూ. డాక్టర్ శివరామ్ గారు అవుట్ స్పోకెన్. ఆయన పార్టీలో ఒక సర్జన్గా ఉంటూ పార్టీలోకి వచ్చారు. ఆయన వాళ్ళ తండ్రి గారు రాష్ట్ర మాజీ మంత్రి దీవికొండే చౌదరి గారు స్పీకర్గా చేశారు, మంత్రిగా చేశారు. పొలిటికల్ ఫ్యామిలీ. అవుట్ స్పోకెన్, ఏ మొహమాట లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. ఏమన్నా ఉన్నా కూడా మంచి చెప్తారు, చెడు చెప్తారు. మంచి చెప్పారు. ఆయన తీసుకొస్తున్న ఇండస్ట్రీస్ గురించి, దానివల్ల వచ్చే ఉత్పాదకత గురించి, దానివల్ల జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ గురించి, అలాగే పార్టీలో క్యాడర్స్ పడుతున్న ఇబ్బందుల గురించి కూడా చెప్పారు. దాని మీద ఫోకస్ పెట్టండి, మన క్యాడర్స్ని మనం కాపాడుకుంటేనే మన పునాదులు బలంగా ఉంటాయని. బహుశా రాష్ట్ర పార్టీ కేంద్ర నాయకత్వం దీని మీద దృష్టి పెడుతుంది, జాతీయ నాయకత్వం దీని మీద దృష్టి పెడుతుందని ఆశిద్దాం.